అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. రూపాయలు 300 కోసం మర్డర్. ఆటో డ్రైవర్ను చంపిన బిహార్ కూలీలు. కిరాయి డబ్బుల విషయంలో గొడవ. బండరాయితో కొట్టి హత్య. జగిత్యాల జిల్లాలో దారుణం. జగిత్యాల వెలుగు 300 రూపాయలు కిరాయి విషయంలో గొడవ పెరగడంతో ఇద్దరు బిహార్ కూలీలు ఓ ఆటో డ్రైవర్ను కొట్టి చంపి కాల్వలో పడేశారు. ఈ దారుణ హత్య జగిత్యాల జిల్లాలో సంచలనం రేపుతోంది. మంచినీళ్లు తాగినంత సులువుగా మర్డర్లు జరుగుతుంటే అసలు పోలీసులు ఉన్నారా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. వివరాల్లోకి వెళితే జగిత్యాల సుతారీపేటకు చెందిన నయీముద్దీన్ ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. గత 14వ తేదీ రాత్రి 3 యువకులను తన ఆటోలో ఎక్కించుకుని జగిత్యాల నుంచి బయలుదేరాడు. ఆ యువకులు బిహార్ కూలీలు 300 రూపాయలు కిరాయి ఇస్తామని ఆటో ఎక్కారు. అప్పటికే ఫుల్గా మద్యం సేవించి ఉన్న ఆ యువకులు ఆటోలోనూ ఒకరితో ఒకరు గొడవపడ్డారు. ఒక యువకుడు మధ్యలోనే ఆటో దిగి వెళ్లిపోయాడు. గమ్యానికి చేరగానే కిరాయి 300 రూపాయలు ఇవ్వాలని ఇద్దరు యువకులను నయీముద్దీన్ కోరాడు. మధ్యలో ఒకడు దిగిపోయాడు కాబట్టి 300 ఇవ్వడం లేదు అంటూ వారు గొడవకు దిగారు. మాటామాటా పెరగడంతో ఆ యువకులు నయీముద్దీన్ మెడకు కండువా బిగించి బండరాయితో కొట్టి చంపేశారు. అనంతరం డెడ్ బాడీని పక్కనే ఉన్న కాల్వలో పడేశారు. డ్రైవర్ నయీముద్దీన్ తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. 24 గంటల్లోనే నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితులు స్థానికంగా ఓ రైస్ మిల్లులో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జాగ్రత్తలు మరియు సలహాలు. ఆటో, క్యాబ్ డ్రైవర్లు రాత్రి సమయాల్లో మద్యం మత్తులో ఉన్నవారిని ఎక్కించుకోవడం మానండి. కిరాయి ముందే స్పష్టంగా చెప్పి డిస్ప్యూట్ వచ్చినా వెంటనే 100కు ఫోన్ చేయండి. ఒంటరిగా ప్రయాణం చేసేటప్పుడు కుటుంబ సభ్యులకు లొకేషన్ షేర్ చేయండి. మద్యం మత్తులో గొడవలు తలెత్తినప్పుడు హింసకు దిగకుండా పోలీసుల సహాయం తీసుకోండి. హింస లేదా అనుమానం వచ్చినా వెంటనే 100 లేదా 109కు ఫిర్యాదు చేయండి.